మనం 2026లో ఉన్నాం. అంగారక గ్రహం మీదకు వెళ్తున్నాం. సముద్రం అడుగున హోటళ్లు కడుతున్నాం. కానీ మన భూమి మీదనే ఒక చోటు ఉంది. అక్కడికి వెళ్ళడానికి అమెరికా ప్రెసిడెంట్కైనా ఇండియన్ ఆర్మీకైనా భయమే. ఏ శాటిలైట్ కూడా ఆ అడవి లోపల ఏం జరుగుతుందో కనిపెట్టలేదు. అసలు అక్కడ మనుషులు ఉన్నారా లేక నరరూప రాక్షసులా? 60,000 ఏళ్లుగా ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఆ మృత్యు ద్వీపం రహస్యాలను ఇప్పుడు చూద్దాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే నిజం మీ ఒళ్ళు గగురుపుల్చేలా చేస్తుంది. బంగాళాఖాతంలోని అండమాన్ దీవుల్లో ఒకటైన నార్త్ సెంటినల్ ఐలాండ్ చూడ్డానికి ఎంతో అందంగా పచ్చగా కనిపిస్తుంది. కానీ ఆ పచ్చదనం వెనుక కొన్ని వందల శవాలు ఊడ్చిపెట్టి ఉన్నాయి. ఇక్కడ నివసించే సెయింట్ నెలీస్ తెగవారు ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మనుషులు. వీరికి బయట ప్రపంచం అంటే ప్రాణం పోయేంత ద్వేషం. వీరు మాట్లాడే భాష పక్కనే ఉన్న అండమాన్ తెగలకు కూడా అర్థం కాదు. అంటే వీరు 1000 ఏళ్లుగా ఎవరితోనూ మాట్లాడలేదు. అసలు వీరికి మనమంటే ఎందుకంత కోపం? దీని వెనుక ఒక చీకటి చరిత్ర ఉంది. 1880లో బ్రిటిష్ ఆఫీసర్ మారిస్ విడల్ పోర్ట్మాన్ తన సైన్యంతో ఈ ద్వీపంలో అడుగుపెట్టాడు. అక్కడ ఉన్న ఒక ముసలి దంపతులను 4 పిల్లలను బలవంతంగా కిడ్నాప్ చేసి ఫోర్ట్ బ్లేర్కు తీసుకువెళ్లాడు. కానీ బయట ప్రపంచంలోని గాలి వైరస్లు తట్టుకోలేక ఆ ముసలివారు చనిపోయారు. భయపడిపోయిన బ్రిటిష్ వారు ఆ పిల్లలను తిరిగి ద్వీపంలో వదిలేశారు. బహుశా ఆ రోజే ఆ తెగవారు నిర్ణయించుకున్నారు, బయట మనుషులు అంటే మనల్ని చంపే రాక్షసులు అని. ఆ పగ ఇప్పటికీ వారి రక్తంలో ప్రవహిస్తూనే ఉంది. 2004లో భయంకరమైన సునామీ వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ఈ ద్వీపంలో ఎవరైనా బతికారా అని చూడడానికి ఒక కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ను పంపింది. అందరూ చనిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ ఆశ్చర్యం, హెలికాప్టర్ కిందకు దిగగానే ఒక వ్యక్తి అడవిలో నుంచి బయటకు వచ్చి గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ మీదకు బాణం దిక్కుపెట్టాడు. మాకు మీ సహాయం అక్కర్లేదు, వెళ్ళిపోండి అని ఆ బాణం చెబుతున్నట్లుగా ఉంది. ప్రకృతి వైపరీత్యాన్ని కూడా వారు ముందే ఊహించి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇక అత్యంత భయంకరమైన సంఘటన 2018లో జరిగింది. జాన్ ఎలన్ చౌ అనే అమెరికన్ వారికి బహుమతులు ఇచ్చి లొంగ తీసుకోవాలని అనుకున్నాడు. ఫుట్బాల్, చేపలు తీసుకుని వెళ్ళాడు. మొదటి రోజు వెళ్ళినప్పుడు ఒక చిన్న బాలుడు వేసిన బాణం అతను పట్టుకున్న బైబిల్కు తగిలింది. అది ఒక హెచ్చరిక అయినా వినకుండా రెండవ రోజు వెళ్ళాడు. మరుసటి రోజు మత్స్యకారుడు చూసేసరికి ఆ తెగవారు జాన్ మెడకు తాడు కట్టి కుక్కను ఈడ్చుకు వెళ్ళినట్లు తీరం వెంట ఈడ్చుకు వెళ్తున్నారు. అతని శరీరం మీద వందలాది బాణాలు గుచ్చుకుని ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇప్పుడు ఆ ద్వీపానికి 5 మైళ్ళ దూరం వరకు ఎవరిని వెళ్ళనివ్వదు. వెళ్తే జైలు శిక్షే. ఎందుకంటే వారిని మనం చంపకూడదు. మన వల్ల వచ్చే జలుబు, దగ్గుకు వారు తట్టుకోలేరు. అందుకే వారిని వారి ప్రపంచంలో వదిలేశారు. ఇప్పటికీ రాత్రిపూట ఆ ద్వీపం వైపు వెళ్లే నావికులకు అడవిలో మంటలు కనిపిస్తాయి. వింత వింత అరుపులు వినిపిస్తాయి. ఆ అడవి లోపల వారు ఏం తింటున్నారు, ఏ దేవుణ్ణి కొలుస్తున్నారు? 60,000 ఏళ్లుగా ఒక్క అంటువ్యాధి కూడా ఆ తెగలు ఎందుకు అంతం చేయలేదు? శాస్త్రవేత్తల దగ్గర కూడా వీటికి సమాధానం లేదు. నార్త్ సెంటినల్ ఐలాండ్ భూమి మీద ఉన్న ఒకే ఒక్క నో గో జోన్. అక్కడ మనుషులు ఉన్నారు, కానీ వారు మన కాలానికి చెందిన వారు కాదు.